చూడండి బైబిల్ విప్పి, ఎండాకాలమునకు మంచు గిట్టదు, కోతకాలమునకు వర్షం గిట్టదు, అటువలని బుద్ధిహీనుడికి బా ఎంత మంచి మాట. ఉదాహరణ చెప్పాడు చూడండి దేవుడు. ఎండాకాలంలోకి ఏం గిట్టదంటమ్మా? ఇది ఎండాకాలమే కదా. ఇప్పుడు మంచు గురించి ఎలా ఉంటుంది? కోతకాలమునకు వర్షం గిట్టదు. ఎందుకు? పాప రైతులందరూ బాగా కోత పోసుకొని చేలల్లో తమ పంటలు భద్రపరుచుకుంటారు. వర్షం వస్తే అంతా పోయి ఏడుస్తారు బాబు. కోతకాలమున ఎండాకాలమునకు మంచు గిట్టదు, కోతకాలమునకు వర్షం గిట్టదు, అటువలనే బుద్ధిహీనునికి ఘనత అంటేనండి దేవుడిచ్చే ఘనత. ఈ లోకంలో లోక సంబంధమైన బంగారము, వెండి, డబ్బులు, ఐశ్వర్యాలు ఈ ఘనత కాదు. దేవుడిచ్చే ఘనత గొప్పది. నెక్స్ట్ రెండవ వచనం, రెక్కలు కుట్టుకొనుచు తారాడుచుండు పిచ్చుకయు దాటిపోవచ్చుండు వాన కోకిలే దిగకుండునట్లు హేతువు లేని శాపము తగలకపోవును. ఎంత మంచి మాట అండి. భలే బాగున్నాయి కదా దేవుని మాటలు ఏంటంటే, 3 గుర్రములకు చబుకు, గాడిదకు కళ్ళెమును, మూర్ఖుల వీపునకు ఎంత బాగా చెప్పాడండి దేవుడు. మూర్ఖుల వీపునకు ఏం కొట్టాలంటే బెత్తం. ఏమంటే ఒకరోజు మా ఊర్లో మా మామయ్య, నాకు మామ అవుతాడండి, 20 సంవత్సరాలు మంచం మీద కూర్చొని పనికి పోలేదండి. ఏ పనికి పోలేదు. 20 సంవత్సరాలు మంచం మీద కూర్చొని తిన్నాడు. వాళ్ళ తల్లిదండ్రులను ఏప తిన్నాడండి. ఒక మాట చెప్పాలంటే అతన్ని ఎవరు కూడా మంచం దించలేకపోయారండి. ఒకరోజు మా అవ్వ దగ్గరికి పోయి నేను ఇలాగ బైబిల్ పట్టుకొని వాక్యం చెప్తున్నానండి. 2-3 సార్లు నేను చెప్పే వాక్యం విన్నాడు అతను కూడా. ఏమంటే దేవుని బండ బూతులు తిట్టాడండి. నేను ఇలాగ బైబిల్ పట్టుకొని 2 చేతులు ఎత్తి దండం పెట్టి, నువ్వు దేవుడిని తిట్టగాకు, నన్నైనా తిట్టు, నేను పడతా కానీ దేవుని మాత్రం తిట్టగాకని చెప్పానండి. మధ్యాహ్నం కూడా ఇంకా గమ్మున ఉన్నాడు. నేను ఇంటికి వచ్చాను. మళ్ళీ సాయంత్రం వెళ్ళానండి. సాయంత్రం దేవుడిని మామూలుగా తిట్టట్లా, అన్నం తింటున్నాడండి. నాకు మామ అవుతాడు, మంచం మీద ఉన్నాడు. ఏమైతే అదైందని చెప్పేసి పక్కన బాగా తొంటకర్ర ఒకటి ఉందండి, మంచి తొంటకర్ర, షర్ట్ ఇప్పుకొని కూర్చోన్నాడు. కర్ర తీసుకొని 2 బాధానండి, నడ్డింపేసి 2 దెబ్బలు కొట్టానండి. అంతే. అప్పటి నుంచి అండి మంచం దిగాడండి. రోజు పనికి పోతున్నాడు. ఇప్పుడు బండి కొనుక్కున్నాడు, సెల్ ఫోన్ కొనుక్కున్నాడు, ఇప్పుడు దేశపోయాడండి. 20 సంవత్సరాలు అతను మంచం మీద నుంచి దించిన పాపల వల్ల ఎవరు? దేవుడు ఏమన్నాడు? బుద్ధిహీనుని వీపునకు బెత్తం. అప్పుడు బుద్ధి వస్తుంది అనమాట. 2 బెత్తం దెబ్బలండి. మా అవ్వ మా తాత ఇద్దరు చచ్చిపోయారండి అతని దెబ్బకి. వాళ్ళు కృషించి కుమిలిపోయి చచ్చిపోయారండి బాబు. ఇప్పుడు బాగా పనికి పోతున్నాడండి హ్యాపీగా. పనికి పోయేసి బండి ఫోన్ కొనుక్కొని ఇప్పుడు నలుగురితో పోయి కూర్చొని మాట్లాడటం అలా చేస్తున్నాడండి. అది అంతకుముందు అది కూడా లేదండి. దేవుడు ఎంత బాగా చెప్పాడో ఒకసారి ఆలోచించండి. అలాగే 4వ వచనం, మూర్ఖునికి వాని మూర్ఖత చొప్పున ప్రత్యుత్తరం ఇయ్యకుము, ఇచ్చిన ఎడల నీవును వారిని పోలియదు. ఎంత మంచి మాట అండి. మూర్ఖునికి అంటే వాని మూర్ఖత చొప్పున ప్రత్యుత్తరం ఇయ్యకుము, ఇచ్చిన ఎడల మనం కూడా ఏమైపోతామంటే వాని మూఢత చొప్పున వారిని పోలియదు. అలాగే 4వ వచనం 5వ వచనం, మూర్ఖునికి వాని మూర్ఖత చొప్పున ప్రత్యుత్తరం ఇమ్ము, అలాగూ చేయని ఎడల వాడు తన దృష్టికి తానే జ్ఞానిని అనుకున్నాను. అబ్బాయి ఎంత మంచి మాట. మూర్ఖుని కంట వారి మూఢత చొప్పున ఏం చేయాలంట? ప్రత్యుత్తరం ప్రత్యుత్తరం ఇయ్యకుమన్నాడు. ఒక దిక్కు ప్రత్యుత్తరం ఇమ్ము, లేకపోతే వాడు తన దృష్టికి తానే నన్ను మించిన జ్ఞానవంతులు లేడని కాళ్ళు ఎగరేస్తాడంట. నెక్స్ట్ 6వ వచనం, మూర్ఖుని చేత వర్తమానము పంపువాడు కాళ్ళు తెగగొట్టుకొని విషము త్రాగిన వానితో సమానుడు. ఎంత మంచి మాట. మూర్ఖుని చేత వర్తమానం పంపితే ఎలా పడతాడు? కాళ్ళు తెగగొట్టుకుంటాడు, విషం తాగుతాడు. ఎక్కడికైనా పోగలడండి? పోలేడు. అలాగే మూర్ఖుని చేత వర్తమానం కూడా మనం పంపవద్దు అన్నాడు దేవుడు. అలాగే 7వ వచనం, కుంటివాని కాలు పట్టు లేక ఎండునట్లు మూర్ఖుల నోట సామెత పాటి లేకుండా. ఎంత మంచి మాట. బుద్ధిహీనుని కనపరచువాడు ఒడిసెలలోని రాయి కదలకుండా కట్టువానితో సమానుడు. 9వ వచనం, మూర్ఖుల నోట సామెత మత్తులు కొనువాని చేతిలో ముళ్ళు గుచ్చుకున్నట్టు. ఎంత మంచి. అసలు మూర్ఖుడు గురించి దేవుడు అద్భుతమైన మాటలు ఈ అధ్యాయం రాయించాడండి. అలాగే 10వ వచనం, అధికముగా నొందిన వాడు సమస్తమును చేయవచ్చును, మూర్ఖుని వలన కలిగిన లాభం నిలవదు, కూలికి వారిని పిలిచినను వాడు కూడా చెడిపోవును. 11వ వచనం,
తన మూఢతను మరలా కనపరిచి మూర్ఖుడు కక్కిన దానికి తిరుగు కుక్కతో సమానం. అబ్బాయి ఎంత బాగా చెప్పాడండి. 12వ వచనం, తన దృష్టికి తాను జ్ఞానిని అనుకుని వారిని చూచితివా, వారిని గుణపరచుట కంటే మూర్ఖుని గుణపరచుట సులువు. అబ్బా ఎంత బాగా చెప్పాడు. తన దృష్టికి తానే నన్ను మించిన జ్ఞానవంతులు లేడని అనుకునే వాడిని చూసితివా, వాడు కంటే ఎవరు సులువుగా గుణపడతారో తెలుసా? మూర్ఖుడు. ఎంత బాగా చెప్పాడండి. అలాగే 13వ వచనం, ఉతక మీద తలుపు తిరుగు రీతిగా సోమరి తన పడక మీద తిరుగులాడును. ఉతక మీద తలుపు అంటారండి, ఆ తలుపు బంధులు అంటారు కదా, మనం ఏమంటామండి బంధులు. ఆ బంధుల మీద తలుపు ఇలా తిప్పితే అలా పోతుంది, అలా ఇలా తిప్పితే ఇలా వస్తుంది, ఇలా తిరుగుతూనే ఉంటుంది కానీ తలుపు ఎక్కడికి పోదు. ఈ మూర్ఖుడు కూడా మంచం మీద పండుకొని అటు ఇటు బొర్లుతున్నాడు, క్షమించండి సోమరి. అలాగే మంచం మీద పండుకుంటాడు కానీ అటు ఇటు బొర్లుతూ ఉంటాడు కానంట ఎక్కడికి పోడంట. ఉతక మీద చిన్నప్పుడు పాడబడవాలండి. ఉతక మీద తలుపు తిరుగు రీతిగా తన పడక మీద సోమరి తిరుగాడిన పాట చిన్నప్పుడు ఉందండి. నేను చిన్నప్పుడు వినేవాడిని చర్చిలో. అలాగే సోమరి దారిలో సింహం ఉన్నదను, వీధిలో సింహం ఉన్నదను. సోమరి అనుకుంటాడంట దారిలో సింహం ఉందని పోయి చంపేస్తుంది, వీధిలో కూడా సింహం ఉన్నది అనుకుంటాడంట. అలాగే 15వ వచనం, సోమరి పాత్రలో చెయ్యి ముంచుడు కానీ నోటి యొక్కకు దానిని తిరిగి ఎత్తుట కష్టం అన్నబ్బా. ఏది కష్టమైపోయింది? తినటానికి కూడా కష్టమైపోయిందంట సోమరికి. అలాగే 16వ వచనం, హేతువులు చూపగల 7 కంటే సోమరి తన దృష్టికి తానే జ్ఞానిని అనుకుంటాడంట. అబ్బాయి ఎంత మంచి మాట అండి. తనకు పట్టని 17వ వచనం, తనకు పట్టని జగడమును బట్టి రేగువాడు దాటిపోవుచున్న కుక్క చెవులు పట్టుకుని వారితో సమానం. ఎంత మంచి మాట అండి. తనకు పట్టని జగడం అంటే ఎవరో ఊరిలో వాళ్ళు గొడవ పెట్టుకున్నారండి, ఇతను వెళ్ళిపోతాడండి. ఇతను వెళ్ళిపోయి బాగా పూసుకొని వచ్చి ఈ సాగు చేసుకొని వచ్చి ఇంటికాడ పట్టుకుంటాడండి. ఇప్పుడు కుక్క దాటిపోతుంది అనుకోండి, వెళ్ళి కుక్క చెవులు ఇలా పట్టుకోండి, మూతితో కూడా పీకి పెట్టుద్ది అలాగానే. అవునా కాదండి? తనకు పట్టని జగడం ఎంత బాగా ఆ దేవుడి మాటలు నేర్చుకుంటుంటే వింటుంటే ఒకటి మనసులో ఆలోచించుకుంటుంటే నాకు నేను నవ్వుకుంటానండి. ఆ దాటిపోవచ్చున్న కుక్క చెవులు పట్టుకునే వారితో సమానం. అంటే ఇంకా కుక్క దాడి అలా పోతుంది అనుకోండి, పట్టుకోండి వెళ్ళి నీ మూతి నా మూతైనా నీ మూతైనా మన మూతులాగా ఉండవు, పెరిగి పడేస్తుంది. అలాగే 18వ వచనం, తెగులు అమ్ములు కొరవులు విసరు వెర్రివాడు. 19వ వచనం, తన పొరుగు వాడిని మోసపుచ్చి నేను నవ్వులాటకు చేసి తినను వానితో సమానుడు. కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోవును, కొండెగాడు లేని ఎడల జగడములు. ఎంత మంచి మాట అండి. ఏమంటే కట్టెలు లేకపోతే అగ్ని ఏమైపోతుంది? పొయ్యి మంట చేస్తుంటారు, కట్టెలు పెట్టకుండా ఉండండి కాసేపు ఆరిపోయింది. అలాగే కొండెగాడు అబద్ధాలు చెప్పేవాళ్ళు లేకపోతేనంటే జగడములు ప్రశాంతంగా ఉంటుందంట. గ్రామం కానీ ఏమంటే దేశం కానీ అంత బాగుంటుందండి. అబద్ధాలు చెప్పేవాడు అంటే ఇంక గొడవలు. ఎంత బాగా చెప్పాడండి దేవుడు. వేడి బూడిదకు బొగ్గులు, అగ్నికి కట్టెలను, కలహమును పుట్టించటకు కలహ ప్రియుడు. ఎంత బాగా చెప్పాడండి దేవుడు. అలాగే 22వ వచనం, కొండెగాని మాటలు రుచిగల భోజ్యములు అవి లోకడుపులోనికి దిగిపోని. ఎంత మంచి మాట అండి. కొండెగాని మాటలు ఎలా ఉంటాయండి? బాగా మాంసం కూర ఎలా ఉంటుందండి, చికెన్ బిర్యానీ చేస్తే ఎలా ఉంటుందండి? రుచిగా ఉంటుందంట. కొండెగాని మాటలు కూడా రుచి అయిన భోజన పదార్థం ఉన్నట్టు ఉంటుందంట. కానీ అవి ఆఖరికి లోకడుపులోనికి దిగిపోతాయంటండి. అంత బాగా చెప్పాడండి దేవుడు. అలాగే 23వ వచనం, చెడు హృదయము ప్రేమగా మాటలాడు పెదవులు మంటి పెంకు మీద వెండి పూతతో సమానం. లోపల చెడిపోయింది హృదయం, పాపంతో బాగా నిండిపోయింది, పైకి ఎలా మాట్లాడతారండి? ప్రేమగా మాట్లాడతారంట. మంటి పెంకు మీద చెడు హృదయము ప్రేమగల మాటలాడు పెదవులు మంటి పెంకు మీద వెండి పూతతో సమానం. మంటి పెంకు మీద వెండి పూత పూస్తేనండి, వర్షం వచ్చింది అనుకోండి, కింద మట్టి అంతా కొట్టకపోయింది అనుకోండి, అప్పుడు ఏమైందండి? వెండి పూత నిలబడుతుంది, మట్టి పెంకు మీద నిలబడదండి. అలాగే మా హృదయం అంతా చెడుతో ఉండి ప్రేమగా మాట్లాడితే ఏదో ఒక రోజు బయటపడుద్ది.
నేను ఒక వీడియో చూశానండి, భలే నవ్వు వచ్చింది. ఒక అతని కుక్కకి ఎర్రకాలు వేసి అక్కడక్కడ నల్ల మచ్చలు వేశాడండి. నల్ల మచ్చలు వేసి కోతి దగ్గర నిలబెట్టాడండి. కోతి ఆ కుక్కను చూసి వెళ్తున్నా అమ్మ నా దగ్గరికి క్షమం వచ్చిందని చెప్పేసి పరుగండి. అలా ఉంటుంది అనమాట. చెడు హృదయము, ప్రేమ గల మాటలాడు పెదవులు మట్టి పెంకు మీద వెండిపోతతో సమానం. ఎంత మంచి మాట అండి. అలాగే 24వ వచనం, పగవాడు పెదవులతో మాయ చేసి అంతరంగంలో కపటం దాచుకొనును, వాడు దయగా మాట్లాడినను వాని మాట నమ్మకము. దేవుడు ఎంత మంచివాడండి. పగవాడంట పెదవులతో మాయ చేస్తాడంట, అంతరంగంలో కపటం దాచుకుంటాడంట, బయటికి మాత్రం దయగా మాట్లాడతాడంట. ఎంత ఘోరమండి. దయగా మాట్లాడినప్పుడు వాడి మాట నమ్మకము, వాడి హృదయంలో హేయ విషయములు కలవు. వాడు తన ద్వేషమును కపట వేషము చేత దాచుకును, సమాజంలో వాడు చెడుతనము బయలుపడును. దేవుడు ఎంత మంచి దేవుడు అండి. సమాజంలో వాడు కపట వేషంతో దాచుకున్నా కానీ బయటేస్తాడంట దేవుడు. గుంటను త్రవ్వువాడు దానిలో పడును, రాయి పొర్లించు వాని మీదకి అది తిరిగి వచ్చును. ఎంత మంచి మాట అండి. అలాగే అపహాసకుడు అబద్ధములాడువాడు తాను నలగొట్టిన వారిని ద్వేషించును. ఎంత మంచి మాట అండి. ఒకసారి దేవుడు చప్పట్లు కొడదామా. చాలా ఆయన అద్భుతమైన మాటలు, జుంటె తేనె దారుల కన్నా మధురమైన దేవుని మాటలు చదువుకోండి, సంతోషపడండి మీరు కూడా. ఈరోజు మంచి వాక్యం నేర్చుకుందామండి. ఒకసారి మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనం చదవండి. అమ్మ ఒక్క నిమిషం.